హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తమిళ కూడా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడే ఎండువారు చూడండి, ఎండువారు వస్తుంది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే స్క్రీన్ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉండదు, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని టెక్స్ట్లో క్లిక్ చేయండి. క్రెడిట్ టెస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోన్ క్లిక్ చేయండి. విజువల్ ఫండ్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫండ్స్ వస్తున్నా క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా అన్ని టెక్స్ట్ లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళగలి మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఫోటోని ఇలా కిందకి రాగేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫోటోలో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ సాంగ్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి థర్డ్ సింబల్ క్లిక్ చేసి ఫోటోని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ గ్రూప్ 3 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ప్లస్ అని చేసి సింబల్లోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి డ్రాగ్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా జూమ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని చిన్నగా ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఫోటో లైన్ క్లిక్ చేయండి. ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఫోటో లైన్ డిలీట్ అయ్యింది. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కమెంట్ ఏరియా ఉందో క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫింగర్స్తో ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కమెంట్ ఏరియా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కమెంట్ ఏరియా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కమెంట్ ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ బిట్ మార్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న ఫోటోలు వస్తున్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ యారో క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ యారో క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా వస్తుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో. అన్ని ఫోటో లైన్స్ ఇలా క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో. ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినది లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్కుని మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.